ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశం మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మన సంస్కృతి కళా సంస్థ బృందంతో వీధి నాటకం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం సూరుళ్లపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ఏరియాలో వీధి నాటకం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత, చిన్నచూపు లేకుండా ఎలా సమాజంలో కలిసి జీవించాలి, హెచ్ఐవి ఎయిడ్స్ క్షయవ్యాధి సంబంధం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, కండం యొక్క ఉపయోగం గూర్చి, హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 గూర్చి ప్రజలతో మన సంస్కృతి కళా సంస్థ రెడ్డప్ప బృందం వారు చక్కగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ సిసిపియు ప్రాజెక్టు మేనేజర్ అయిన కె బాలాజీ, ఓఆర్డబ్ల్యూలు అయిన కె మంజుల, టి నందిని, ఎస్ఎన్ఎం అయిన జి శ్రీలత, పిఈలు మరియు ఇతర ప్రజలు పాల్గొన్నారు. వచ్చినందుకు ముఖ్యంగా మా నవజీవన్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున మన సంస్కృతి కళా సంస్థ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే ఇక్కడ ఇంతమంది ఇట్లా ఏర్పాటు చేసుకోవడానికి సౌకర్యాలన్నీ కలిగించినటువంటి ఆర్టీసీ బృందం వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడ ఇంతమందిని గ్యాదర్ చేసి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మా నవజీవన్ ఆఫీస్లో పనిచేసిన ప్రతి ఒక్క స్టాఫ్కి, పీర్ ఎడ్యుకేటర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫోటో తీసుకొని సిద్ధన్న కొద్దిగా చేయొద్దు. కొద్దిగా వచ్చేసాం అర్థమైందా? ఓకే 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 ఓకే. మన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారికి వెల్కమ్ సార్. అలాగే మన తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్సీ వాకాట్ నారాయణ రెడ్డి గారికి, రైల్వే డిఆర్ఎం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, సూలూరుపేట ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మన సూలూరుపేట టౌన్ రైల్వే స్టేషన్ ఇంత డెవలప్ చేసిన అందరికీ కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్ళే ట్రైన్స్ కూడా ఆగట్లేదని, కొన్ని ట్రైన్స్ ఆగేలా చూడమని కూడా పెమ్మసాని గారికి కూడా మన ఇన్ఫామ్ చేయడం జరిగింది. సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తానని చెప్పారు. అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా మనము ఇన్ఫామ్ చేయడం జరిగింది.
అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సారు అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సూలూరుపేట నియోజకవర్గం డెవలప్మెంట్కి కూడా ఆయన సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏ విధంగా శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రపంచానికి చాటి చెప్పారో నేను అక్కడి నుంచి చూశాను. ఒకప్పుడు ఇండియా అంటే ఏదో అనుకునేవాళ్ళు, అలాంటిది ఈరోజు దీపావళికి నేషనల్ హాలిడే ఇచ్చేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే అది శ్రీ నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, దేశ ప్రజల గౌరవాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన విశేష ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వర్తించిన రైల్వే అధికారులకు అదేవిధంగా మిగిలిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.